వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ ఎన్నికల ఫలితాల మీద ఎవరు పడితే వాళ్ళు విశ్లేషణ చేయడం, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు, చాలామంది తెర మీదకి వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడతారని కొంతమంది చెప్తా ఉన్నారు. దాంట్లో జ్యోతిష్యులు కూడా ప్రముఖులు ఉన్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోనే ఉదయ భాస్కర్ రెడ్డి గారి పేరు బాగా ఎక్కువ వినపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడతారని. ఈ అంశాల మీద ఆయన ఏ జ్యోతిష శాస్త్రరీత్యా ఏ విధంగా ఉంది ఆయన యోగం, ఆయన ఎంతవరకు అవకాశం ఉంటుంది, లేదా ఆయన ఊహించి చెప్తున్నారా, అసలు ఆయన ముఖ్యమంత్రి అవడం విషయం మీద ఈయన ఒపీనియన్ అనే అంశాలను ఇవాళ ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగానే ఉంది. బాగానే ఉన్నాను. ఈ వృత్తి ఎట్లా వచ్చింది మీకు? నాకు ఇది వృత్తి కాదండి, మా వృత్తి వ్యవసాయం. ఇది నేను మా తాతగారు చిన్నప్పుడు నా జాతకం రాపియటం వల్ల, ఆయన మంచి కవి రాజారెడ్డి గారు, సో ఆయన చిన్నప్పుడు అన్ని ధర్మ సూక్ష్మాలు భారత భాగవత రామాయణాల్లో ఉన్నాయని మాకు చెప్పడం వల్ల దైవ ప్రీతితో, పాపభీతితో, సంఘనీతితో జీవిస్తూ చిన్నప్పటి నుంచి ఆయన యొక్క మార్గదర్శనంలోనే పెరగడం వల్ల మేము ఈ విషయానికి కొంచెం అట్రాక్ట్ అయ్యి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిషం 2009 to 11 చదివాను. 12-13లో పీజీ జ్యోతిర్వాస్తు డిస్టింక్షను, తర్వాత జ్యోతిర్వైద్యం అని మెడికల్ ఆస్ట్రాలజీ అని ఒక కోర్సు అవి చేయటం జరిగింది. అంతకుముందు ఎక్కడ చదువుకున్నారు? అంతకుముందు నేను ప్రగడవరంలో 10th చదువుకున్నా అండి. ఇంటర్మీడియట్ వచ్చేసి చింతలపూడిలో చదివాను. ఇక వ్యవసాయం మానేసి వ్యవసాయం చేసుకుంటా డిస్టెన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ బిఏ చదువుకున్నాను. తర్వాత ఎంఏకి తెలుగు యూనివర్సిటీలో డిస్టెన్స్లోనే చేశాను. సత్యబాబు గారిది ఫోటో ఉంది, అది 97లో వెళ్ళారు. 97లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఎందుకు? ఎందుకని ఏమీ లేదు, ఒకసారి వెళ్ళాము, చూసాము. ఇక్కడ ఉన్నప్పుడు తిట్టేవాడిని, ఆడకెళ్ళి చూసి అక్కడ ఇంటర్వ్యూ అన్నారు కదా, ఇక్కడ చాలా మంది గ్రూప్స్ కనిపిస్తున్నారు. మీరు భక్తుల మాదిరిగా గ్రూప్ అయ్యి వెళ్ళారా, లేదంటే మీకంటూ అసోసియేషన్ లేదా కాలేజ్లో స్కూల్లో అలాగా మిమ్మల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉండి చేశారా? ఎట్లా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు? దీనికి మరి మీకు చెప్పాలంటే, చెప్పండి. 97 జనవరిలో మా ఫ్రెండ్ ఈ ఊరు ఆయనే తీసుకెళ్ళాడు బలవంతంగా. అది పెద్ద తిరుపతి అని. సరే పెద్ద తిరుపతి అని వెళ్ళాము. అక్కడి నుంచి దిగాక లేదు పుట్టపర్తి అన్నారు. ఒక 50 మంది ఉన్నాం కదా అని వాళ్ళతో పాటు వెళ్ళాము. ఇప్పుడు ఆ 50 మంది ఈ ఊరు నుంచే వెళ్ళారు? లేదు, రకరకాల ఊరు నుంచి వచ్చారండి. సరే వెళ్ళాము, చూసాము. బాబా గారిని చూశాక నేను విమర్శించింది తప్పనే జ్ఞానం నాకు అప్పుడు వచ్చింది. అప్పటికి విమర్శించారా? ఇక్కడ ఉన్నప్పుడు విమర్శించేవాడిని. మీరు వచ్చారు వంశీ గారు. ఎందుకు విమర్శించారు? అజ్ఞానం. ఆయన ఏమనుందండి, ఆయన ఏదో హాస్పిటల్ పెట్టాడు, కిడ్నీలు అమ్ముకుంటాడు, లేదా హార్ట్లు అమ్ముకుంటాడు, ఇదేదో దొంగస్వామి లైక్ అనే భావంతోనే విమర్శ. అంటే మీతో పాటు నలుగురితో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మీరు వచ్చి చెప్పారండి బాబా దేవుడు అని, మేము కాదనేవాళ్ళం. ఇదే విమర్శ. అక్కడ ఆ ఫోటోలో బెంగళూరు ఆశ్రమంలో స్వామితో ఇంటర్వ్యూ అన్నారు. మీరు ఇంటర్వ్యూ చేశారా లేదా ఇంటరాక్ట్ అయ్యి ఫోటో తీసుకుని వచ్చారా? లేదండి, నేను చెప్పేది మీకు ఫస్ట్ వెళ్ళినప్పుడు చూశాను. ఆయనతో మనం అనుకున్న తప్పని వచ్చామండి. తర్వాత వచ్చేసాక జనవరి 23 మా ఇంట్లో భజన పెట్టి భజన చేస్తే, ఇయర్ ఏమైనా గుర్తుందా? 97 జనవరి 23 ఆన్ రికార్డు. నా దగ్గర డైరీ కూడా ఉంది. ఒకరోజు 31 మార్చిన ఇంటర్వ్యూకి పిలిచారండి మా 12 మెంబర్స్ని. అక్కడ మాతో పాటు నూజిబీడు ఆయన ఒక ఆయన వచ్చారండి. నుంచున్నాడు లేచి వచ్చి, స్వామి లోన్ నుంచి బయటకు వచ్చి, హౌ మెనీ 12 మెంబర్స్ కదా అని నా పక్కనే నుంచుంటే ఆయన్ని, నువ్వు వీళ్ళ గ్రూప్ కాదు వెళ్ళిపోమన్నారండి. ఆయనకి ఎలా తెలుసు వీళ్ళ గ్రూప్ మా గ్రూప్ కాదని? మేము డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ విలేజెస్ నుంచి వెళ్ళాం. అర్థమైందండి? ఆయన మా గ్రూప్ కాదని భగవంతుడికి ఎలా తెలుసు ఆయనకి? సో జరిగింది, వెళ్ళాము. 1 hour ఇంటర్వ్యూ ఇచ్చారు. తల్లిదండ్రుల్ని సేవ చేయండి, తల్లిదండ్రులు చెప్పిన మాటేనండి, సత్సంగం చేయండి. సత్సంగం చేస్తే కొలువులో పెట్టిన ఇనుములా ప్రకాశిస్తారు, దుస్సంగం చేస్తే తుప్పట్టిపైన ఇనుములా తయారవుతారని చెప్పి అనేక మెరాగిల్ చెప్పి మా వచ్చిన 4-5 ఆయన అప్పుడు ఏమైనా చేశారా? ఒక ఫారినర్స్కి ఇలా అని క్రియేట్ చేసి ఒక డైమండ్ రింగ్ ఇచ్చారు, ఒక ఫారినర్స్ భార్యాభర్తలకి. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఏంటి, మీ విశ్లేషణ ఏంటి, మీరు మీ ఒపీనియన్ ఏంటి? 2023 అక్టోబర్ ఆ రోజే చెప్పా 117 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడని. ప్రతిపక్షానికి 58 సీట్లు అని చెప్పాను. సో బీజేపీ కలిశాక, అప్పటికి బీజేపీ కలవలేదు, వీళ్ళిద్దరు పొత్తు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే అప్పటికి
ఈయన అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేమిద్దరం కలిసి వెళ్తున్నాం అని చెప్పి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు సిచ్యువేషన్కి అది చెప్పాను. తర్వాత బీజేపీ కలిశాక ఎవరో ఒక పెద్ద ఆయన అప్పటికి అంటే మీరు అప్పుడు మీ స్టేట్మెంట్ అది అప్పటికి ఎట్లా చెప్పారు? డివైన్ పవర్ అంటే భగవంతుడు 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 చూపించడం అంటే ఇప్పుడు నేనైతే చూపించలేను. అట్లా నేను అంత మరీ అడగను కానీ కొంతమంది చెప్తా ఉంటారు జ్యోతిష్యులు ఈ జాతకం ప్రకారం ఇట్లా ఇట్లా. జ్యోతిష్యంలో ఈ గ్రహాలు ఎక్కడుంటే ఈ దశ అంతర్దశల్లో ఉచ్చులో ఉందా, పరమోచ్చులో ఉందా, నీచులో ఉందా, గ్రహం ఏం రిజల్ట్ ఇస్తుంది, ఆ కేంద్ర కోణాల్లో ఉందా ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని, మీకు ఒకటండి బేస్ చేసుకుని ఇలా జరగవచ్చు అని చెప్పమని రాసి ఉంది తప్ప, జ్యోతిష్యంలో ఇలా జరగవచ్చు అనే చెప్పమని ఉంది తప్ప జరుగుద్ది అని చెప్పడానికి లేదండి. మీరు ఆ నెంబర్ అనేది ఎట్లా వచ్చింది? మీరు ప్రస్తుతం చెప్తున్న నెంబర్ ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకుని ఈయన 21 డిసెంబర్ 1972 టైం ఎర్లీ అవర్స్ 1:30కి పుట్టడం జరిగింది. ఈయన కన్యాలగ్నం, అలాగే మిథున రాశి, ఆరుద్ర నక్షత్రంలో పుట్టడం వల్ల ఈయనకి ప్రస్తుతం బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశ జరుగుతుంది. 25/1/2022 నుంచి నవంబర్ 10 వరకు 2024 వరకు బుధుడిలో శుక్రుడు అంతర్దశ జరగటం వల్ల, ఈ బుధుడు వర్గోత్తం బట్టి ఉండటం వల్ల నవాంశలో కూడా అక్కడే ఉండి, ఆ బుధుడితో ద్వితీయాధిపతి తృతీయంలో కలిసి ఉండటం వల్ల, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఈయనకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మా జ్యోతిష పరిజ్ఞానంతో చెప్పడం అనేది జరుగుతుంది. ఈయనకి ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేవు? వాళ్ళకి మాకు లభించిన జ్యోతిష్య దీని ప్రకారం అయితే వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి, వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళకైతే రాహు మహాదశలో రవి యొక్క అంతర్దశ నడుస్తుందండి. ఈ రాహు రవి ఇద్దరు కూడా అక్కడే దశమంలో ఉన్నారు, మేష లగ్నానికి, అదే వృషభ లగ్నానికి. సో దానివల్ల గోచార రీత్యా కూడా శని ఆ దశమంలో ఉండటం వల్ల, గోచార రీత్యా ఏలినాటి శని ప్రారంభం అయ్యటం వల్ల ఈయనది వచ్చేసేసి రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, మీనరాశి. చంద్రబాబు నాయుడు ఈయనకి జన్మలో రాహు సంచారం ఇప్పుడు ప్రజెంటు, 3లో గురు సంచారం మే 1 నుంచి, అలాగే సప్తమంలో కేతు సంచారం, వ్యయంలో శని సంచారం. గోచార రీత్యా అనుకూలంగా లేవు గోచార ఫలితాలు కూడా. అందువల్ల ఆయనకి అనుకూలం లేదని మేము చెప్తున్నాం. అది చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారం ఈయనది కుంభలగ్నం, మకర రాశి. ఈయనకు కూడా ప్రజెంట్ శనిలో శని జరుగుతున్నాడు. ఈ లగ్నాధిపతి దశ చతుర్థంలో ఉండటం వల్ల వృషభంలో మంచి స్థానమే అయినా సరే, గోచార రీత్యా ఈయన 3లో రాహు అనుకూలిస్తాడు. అలాగే ప్రజెంటు చతుర్థంలో గురుడు కొద్దిగా అనుకూలం ఉంటుంది. అలాగే కేతువు 9లో ఉన్నాడు, అనుకూలం లేదు. సో చంద్రుడు కూడా అదే శని ద్వితీయంలో ఉండటం వల్ల గోచార రీత్యా అనుకూలం లేదు. కొంత బెటర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈయనైతే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము చెప్పగలుగుతున్నాం జ్యోతిష్య పరంగా. అంటే మనిషి చేపట్టే పని ఎంతవరకు విజయం అవుతుంది, అపజయం అవుతుంది అనేది ఈ మీరు చెప్పిన గ్రహాలు సంచరించే విధానాన్ని బట్టి మాత్రం మనం పరిగణించవచ్చా? జ్యోతిష్య పరిజ్ఞానంలో ఈ గ్రహం ఎలా ఉంటే, ఈ ప్లానెట్స్ పొజిషన్ ఎలా ఉంటే, ఈ దశ అంతర్దశల్లో 2 ఉన్నాయి వంశీ గారు. ఒకటి దశ అంతర్దశలు చెప్పే జ్యోతిష పద్ధతి, రెండవది గోచార రీత్యా చెప్పే పద్ధతి. ఈ 2 పద్ధతులే జ్యోతిష్యులు ఎవరైనా ఫాలో అయ్యేది. ఈ చేసుకునే చెప్తుంటారు. అంటే వీటికి సంబంధించి ఆల్రెడీ మీలాగే జాతకం చూసే వ్యక్తులు, పూజారులు, లేకపోతే జ్యోతిష శాస్త్రం చదివిన వాళ్ళు ఈ జాతకం చూసి దీనికి పరిహారంగా పూజలు లేకపోతే ఇంకో యాగాలు ఇట్లాంటివన్నీ చేపిస్తే వాటి దశలో ఏమైనా మారుతాయా? ఏం మారవని. యాగాల వల్ల, పూజల వల్ల కర్మ మారిపోయి కొత్తగా మనకి రిజల్ట్ వచ్చేసేది, తీసుకొచ్చి పెట్టేది ఏమీ లేదు. ఆల్రెడీ ఏం జరగాలని ఉందో, ఫిక్స్ అయ్యిందో
అదే జరుగుద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అలా అయితే? అదే నేను చెప్పే కదండి, కూటమికి 58 సీట్లు అని అప్పుడు, ఇప్పుడైతే 52 అని చెప్తున్నాం బీజేపీ కలిశాక. బీజేపీ కలవక ముందు పరిస్థితి వేరు, కలిసిన తర్వాత అంటున్నారు. అంటే ఇదే రకంగా చెప్తున్నారు మీరు. బీజేపీ కలవటం వల్ల చంద్రబాబు గారికి కొద్దిగా మైనస్ అవుద్దండి జాతకరీత్యా. వాళ్ళ అగ్రనాయకత్వం బీజేపీ గారికి, మోడీ గారికి కూడా లగ్నాధిపతి దశలో బుధుడి యొక్క అంతర్దశ జరగటం, అది వక్రించి ఉండటం వల్ల మోడీ గారికి కూడా కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ మెర్జ్ అవ్వటం వల్ల, 3 జాతకాలు మిక్స్ అవ్వటం వల్ల కొంత ఫలితాలు తగ్గే అవకాశం ఉందని మేము చెప్పగలుగుతున్నాం అంతవరకు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగుండటం వల్ల ఆయనకి అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మీరు ఎప్పుడు చెప్పారు? మొదట 1 అక్టోబర్లోనే, అంటే 2019లో అవుతారని చెప్పి ఆ రోజు ఒక కొమ్మినేని గారికి ఒక లెటర్ ఇచ్చాను సాక్షి ఆఫీసులో. ఆ రోజు 21 ఎంపీలు 126 ఎమ్మెల్యేలు వస్తాయని నాకున్న పరిజ్ఞానంతో రాసి 126 ఎమ్మెల్యేలని. అది తర్వాత తదనంతరం మే 22 రిజల్ట్ వచ్చినప్పుడు 151 సీట్లు వచ్చినాయి. బీజేపీకి అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు. అవునండి, బీజేపీ కలవడం వల్ల కూటమిలో కొంత మైనస్ ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 సీట్లు పెరుగుతాయని మన ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు బేసిక్గా గతంలో ఏమేమి చెప్పారు, అవి ఏ సందర్భాల్లో నిజాలైనాయి, ఏ సందర్భాల్లో మీరు చెప్పింది జరగలేదు, ఒక్కసారి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి? 2009లో అప్పుడు ఇంకా నేను చదువుకోలేదండి. చదువుకోపోయినా సరే చాలామంది అడిగారు నన్ను, హెలికాప్టర్ కనపట్లేదు రాజశేఖర రెడ్డి గారు ఏంటని. రాజశేఖర రెడ్డి గారు లేరు అప్పటికే. 8:30, 11కి టీవీలో స్కోలింగ్ వస్తుంది హెలికాప్టర్ మిస్సింగ్ అని. నేను ఇంటికి వచ్చాను, ఫోన్ చేశారు కొంతమంది, ఏంటిది నువ్వు చెప్తావు కదా అని. లేరు ఆయన, రేపు సాయంకాలం 2ంటికి కానీ ఆయన విషయం బయటకు వస్తుందని చెప్పాను. రేపు రాత్రి అదే నెక్స్ట్ డే మధ్యాహ్నం 2ంటికే బయటకు వస్తుంది ఆయన విషయం, అప్పుడు దాకా రాదు, ఆయన అయితే లేరు అని చెప్పానండి తెలిసిన ఫ్రెండ్స్కి. అది అప్పటికి ఈ ఛానల్స్ ఈ పబ్లిక్ లేవు, ఏది మీ మీడియా ఛానల్స్ లేవు. సో 2019కి కూడా నేను చెప్పే ప్రిడిక్షన్ అప్పుడు సీఎంఓ అక్కడ మన తెలంగాణ సచివాలయంకి వెళ్ళి 5th ఫ్లోర్లో కేసీఆర్ గారికి 70 నుండి 82 సీట్లు వస్తాయి నా ప్రిడిక్షన్ అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి రాసి ఇచ్చానండి. అది విత్ స్టాంపు తీసుకున్నా. ఏ సంవత్సరం ఉండదు? 2018 డిసెంబర్లో, అది నవంబర్లో ఇచ్చాను ఒక ఎలక్షన్కి ముందు. సో తర్వాత కొమ్మినేని గారికి సాక్షి ఆఫీసులో ఇచ్చాను, ఇన్ని సీట్లతో వస్తాయని. దానికన్నా పెచ్చే వచ్చినాయి. తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి చెప్పింది కూడా దానికన్నా 82 వరకు వస్తాయని 88 వచ్చినాయి. సో నా పరిజ్ఞానానికి మించే వాళ్ళకి జరగడం జరిగింది. మరి అక్కడి నుంచి ఎవరైనా పిలుపు చేశారా? ఎవరో పిలవలేదండి, ఎవరో పిలవలేదు. మన తెలంగాణ కూడా చేశారు 2014 కూడా చెప్పానండి, అధికార పక్షానికి ఇన్ని వస్తాయి, ప్రతిపక్షానికి ఎన్నో ఎంపీలు వస్తాయని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేయించి 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని రిజైన్ చేయించి ఇది పెట్టారు పోటీ అండి. పెట్టినప్పుడు కూడా 16 ఎమ్మెల్యేలు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, 2 పోతాయి అని చెప్పానండి. అది ఒక ఆయనకి, ఉన్న ఆయనకి అదే జరిగింది. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. 14లో అయితే నేను చంద్రబాబు అని చెప్పలేదండి, అధికార పార్టీకి ఇన్ని వస్తాయి, ప్రతిపక్షానికి ఇన్ని ఉంటాయి అని చెప్పాను. 98 అన్నది 102 సీట్లు చంద్రబాబు గారికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అధికార పక్షానికి ఇన్ని, ప్రతిపక్షం ఇన్ని ఉంటుందని చెప్తే మాకు కాంట్రవర్సీలు ఉండవు, మాకు ట్రోల్ అవ్వం, గొడవ లేకుండా ఉంటుంది. కానీ అలా చెప్తే కర్ర ఎరగదు పాము చావదు అంటారు. కాబట్టి ఏదో ఒక బేస్ తీసుకుని చెప్పాలి కాబట్టి మేము ఇలా చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి కేసులు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏమవుతాయి? ఈ కాలం నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అయితే ఇప్పుడు జరిగే శుక్రుడు అయిపోయి రవి చంద్రుడు అయిపోయాక కుజుడు వస్తాడు. ఆ కుజుడు వచ్చినప్పుడు కొద్దిగా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి ఆయనకి. అది 2027 ఆ టైం సుమారు రావచ్చు, దశలు అంతర్దశలు. అప్పుడు కొంచెం ఆయనకి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి జాతకరీత్యా. అప్పుడు ఏమైనా కుజుడికి సంబంధించిన పరిహారాలు, రెమెడీస్ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా 2027 26 నవంబర్ తర్వాత కానీ
జాతకరీత్యా కొంచెం హెల్త్ పరమైన ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆయన కొంచెం రెమెడీస్ పరిహారాలు చేసుకుంటే మంచిదని మనం తెలియజేస్తున్నాం. కళ్యాణ్ గారిది ఎట్లా ఉండబోతుంది జాతకం? ఆయన ఇందాక మీరు చెప్తా అన్నారు శని 2 శనులు ఒక శని మీద ఒక శనిలో శని అయిపోతుంది. శని అయిపోయాక శనిలో బుధుడు వస్తాడండి. ఈ బుధుడు సప్తంలో వక్రించి ఉండటం వల్ల ఆయన ఎప్పటి నుంచి అంటే 2024 ఆగస్టు నుంచి మళ్ళీ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 2024 ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు నుంచే బుధుడు సప్తంలో వక్రించి ఉండబట్టి దీనికి కొంత మళ్ళీ అననుకూలమైన ఫలితాలు అంటే ఏది పట్టుకున్నా బంగారం అవ్వకుండా కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ జాతకం ఇచ్చాము. అంటే ప్రధానంగా ఎవరైనా వ్యక్తి గురించి జాతకం చెప్పాలంటే మీరు ఏ విధంగా వెంటనే వాళ్ళని జాతకం రూపొందిస్తారు? పుట్టిన తేదీనా లేదా మీరు ప్రిడిక్షన్ అంటే ఏమీ లేదండి. ఒకటి అందరికీ కావాల్సింది జనరల్గా జ్యోతిష్యాల్లో చాలా ఉన్నాయి. ఒకటి హార్స్కోప్ వచ్చి ప్రిడిక్షన్ ఇచ్చేది ఒకటి, తర్వాత పుట్టుమచ్చల శాస్త్రం, తర్వాత గవ్వల ప్రశ్న, హస్త సాముద్రికం, ఇవన్నీ జ్యోతిష్యంలో ఉపాంగాలు, ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయండి. ఆ గురువులు బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి ఈ చేతిలో రేఖలు ఎక్కడ ఉంటే ఎలా జరుగుతాయి, ఈ పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పే శాస్త్రం. అది గురువుల ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఇవాళ చాలామంది సమాజంలో చాలామంది అవుతున్నారు, వాళ్ళకున్న పరిజ్ఞానంతో చెబుతున్నారు. సో అది జరుగుద్దా జరగదా అనేది కాలాంతరంలో నిర్ణయించడమే తప్ప చెప్పేది కాదు. ఇప్పుడు ఏంటంటే మేము ఈ టీవీల ముందు చెప్పడం వల్ల లైవ్లో అందరూ చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుద్ది అనేది జరిగితే ఆహా ఓహో అంటారు, లేదంటే ట్రోల్ చేస్తారు. ఎంతవరకు ఈ విషయాలను ప్రజలు నమ్మచ్చు అంటారు? అంటే ఎవరైతే నమ్మకం ఉన్న వాళ్ళు జ్యోతిష్య శాస్త్రం పట్ల నమ్మకం కానీ దైవ బలం, దైవ ప్రిడిక్షన్, దైవానుగ్రహంగా మనకు వచ్చే సూచనలు, వీటన్నిటిని మీరు చెప్పే అంశాలని ఎంతవరకు నమ్మవచ్చు అంటేనండి, తల్లిదండ్రులు లేకుండా నేను సృష్టిలో విశ్వం నుంచి వచ్చాను, పైనుంచి దిగిపడాను అనుకుంటే మాత్రం అది నా అజ్ఞానం. సో ఏదైతే తల్లిదండ్రులు ఉంటే మనం వచ్చాము అనుకుంటే అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఎవరు లేకుండా నేను వచ్చాను అనుకుంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కూడా లేదనే చెప్పొచ్చు. అంటే మీరు రాజకీయ నాయకులకి యొక్క జాతకాలు మాత్రమేనా, లేకపోతే పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు వీళ్ళల్లో ప్రముఖులైన వాళ్ళు కూడా చూసారా? నేను అడిగిన వాళ్ళకి చెప్తానండి, అడగిన వాళ్ళకి చెప్పను. కాదు ఇదేంటంటే ఈ ఎలక్షన్ జరుగుతుంది కదా, మనకు కూడా ఒక ఉత్సాహం ఉంది చెప్పాలి అనేది. ఇదివరకు చెప్పేవాళ్ళం, ఇది పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మామూలుగా అది వాళ్ళకి వరకే తెలుసు జరిగిందా లేదనేది. ఇప్పుడు ఇది మీ లైవ్లో చెప్పడం వల్ల విశ్వం మొత్తం వెళ్తుంది కాబట్టి విశ్వంలో ఉన్న అందరికీ తెలుస్తుంది. మేము చెప్పింది జరిగితే దీని మీద ఒక విశ్వాసం అనేది మేము జనాలకు కల్పించగలుగుతాం. ఏది జ్యోతిష్యం మీద అండి. జరగలేదనుకోండి మమ్మల్ని కూడా దొంగల కింద వీడు దొంగ అని ఫ్రాడ్ అని చిత్రీకరించడం జరుగుతుంది. ఇదే ప్రజలు మీరు అన్నిటికీ సిద్ధపడి చెప్తున్నారా? అన్నీ ఇప్పుడు ఒక రోడ్డు మీదకి వచ్చాము, ముళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, నడిచేటప్పుడు అన్నిటికీ సిద్ధపడే ప్రయాణం చేయాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో అంటే షర్మిల గారు ఈ కుటుంబానికి సంబంధించి చూస్తే అట్లాంటి కుదుపులు ఏమైనా ఉంటాయా? షర్మిల గారి జాతకం చూశాను నేను. ఆమెకు 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఆమెకు ఇంకా బాగోదని నా ప్రిడిక్షన్. 2025 ఫిబ్రవరి తర్వాత షర్మిల గారి జాతకంలో ఆమెకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది కూడా కుంభలగ్నం. సో పంచమంలో శని వక్రించి ఉన్నాడు. సో వక్రించిన శని అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు లగ్నాధిపతి. మామూలుగా జనరల్గా లగ్నాధిపతి దశ విస్తారమైన యోగం ఎత్తది ఆ ఉన్న పరిస్థితులను బట్టి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రిట్రోలో ఉన్నాడు కాబట్టి శని, సో అంత అనుకూలమైన ఫలితాలు ఉండవని 2025 జనవరి 10వ తారీఖు నుంచి శనిలో శని దశ స్టార్ట్ అవుతుంది. ఈమెకి గురు మహాదశ కూడా అంతగా యోగిచ్చి ఉండదు. గురుడు కూడా లగ్నానికి వేయంలో ఉన్నాడు. గత 16 ఏళ్ళు కూడా అంత యోగదాయకమైన జీవితం కాదు. ఇప్పుడు రేపు రాబోయేది కూడా అంత అనుకూలంగా ఉండదు. ఏమిటి సినిమా తారలకి, సినిమా స్టార్స్కి ఎవరికైనా చెప్పారా? నేను ఎవరికి చెప్పలేదండి. ఎవరైనా చూసారా? నేను ఎవరికి చూడలేదు. ప్రభాస్ గురించి కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ గురించి, ప్రభాస్ జాతకం కోసం ఎన్టీఆర్ గురించి, ప్రభాస్ జాతకం కోసం వాళ్ళ బంధువులను అడిగాను.
వాళ్ళు అన్నారు పెద్ద ఆయన ఉన్నప్పుడు టచ్లో ఉండేవారు, ఇప్పుడు వాడంతా ఒక లోకంలో ఉన్నాడు, మనతో కలవట్లేదు అని అన్నారు. పొలం అంటే మీకు రాజకీయం కేవలం రాజకీయం రాజకీయం ప్రొడక్షన్స్ ఏం జరుగుద్దో చెప్పాలని ఒక కోరిక బట్టి చెబుతున్నాము. ఈ కోరిక కూడా లేదనుకోండి, కోరికలే అన్నిటికీ కారణం, ఈ కోరిక కూడా లేకపోతే మేము ఏదో మా పని చేసుకుంటూ ఉంటాం. సాయిబాబా ఆయనకి మీకు పరిచయం ఎట్లా అనిపించింది? దాని తర్వాత ఆయన ప్రభావం కావచ్చు మీ జీవితం మీద ఎంతవరకు ఉంది? 100% సత్యసాయిబాబా గారి ప్రభావమే నా జీవితం మీద పడిందండి. నేను మంచి మార్గంలో ఉంటాకి, మంచి అంటే ఉన్నతమైన విలువలతో కూడి జీవించటానికి, ఒక మంచి మార్గంలో నా జీవిత గమనాన్ని స్వార్థం లేకుండా సెల్ఫ్లెస్గా నడవటానికి ఈరోజు నేను మంచి మార్గంలో ఉన్నానంటే కారణం ఆయనే. అంటే కుప్పంలో ఎలా ఉండబోతుంది ఆయన? కుప్పంలో కొంచెం టైట్ ఫైట్ అండి. గెలుస్తాడా గెలవరా చెప్పలేం, కష్టంగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అయితే నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను 4,500తో గెలుస్తాడని. అది పొత్తులో వచ్చాడు కాబట్టి, ఒంటరిగా వెళ్తే గెలిచేవాడు కాదని చెప్తున్నాను. నారా లోకేష్ అంటే నారా లోకేష్ గారు కూడా నాకున్న 6th సెన్స్ అనుకోండి, నాకున్న పరిజ్ఞానంతో అయితే ఒక 2,500తో గెలవచ్చు అని చెప్తున్నాను. 2,500తో అంటే ముగ్గురు. ఈ కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు కూడా గెలుస్తాడని చెప్పానండి 1,500తో. నాని గారు కూడా ఒక 4,500తో గెలుస్తాడని చెప్పాను. ఈ నెంబరింగ్ ఎలా చెప్పగలుగుతున్నారు? అదే పరమాత్మ సైన్స్, అదొక సైన్స్ అండి. అంటే మీకు సిగ్నల్స్ లేకపోతే లేదంటే ఏమైనా కూర్చొని ఉపాసన లేదా అట్లా ఏమైనా చేసినప్పుడు మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం విడిపోయి మీకు అట్లాంటిది అంటే వెళ్ళొచ్చండి. అంతర్ముఖం చేసి ప్రయాణం చేసి ఒక విశ్వంలో ఉన్న శక్తితో కనెక్ట్ అయితే ఆ శక్తి కొంత సూచనలు చేస్తుంది. అది కొన్ని టైము, కాలం, నియమ నిష్టలు ఉన్నాయి. ఆ టైంలో కనెక్ట్ అయితే 100% కరెక్ట్గా మనకు రిజల్ట్ వస్తాయి. కొన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు అయినప్పుడు, లేదా మనలో ఏమైనా నెగిటివ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి కనెక్ట్ అవ్వలేము కనుక అప్పుడు కొన్ని తప్పుతుంటాయి. అది రెండు కూడా ప్యూరిటీగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్వార్థం ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు. ఏది మేము అలా జీవిస్తే కొంత చేరుకుంటాక అవకాశాలు ఉంటాయి, మేము చెప్పినవి జరుగుతాయి. అట్లాంటి ప్యూరిటీ లైఫ్ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు అంటారు. తెలంగాణలో చెప్పాను జరిగిందంటే మొన్న డిసెంబర్లో అది కనెక్ట్ అవ్వబట్టే చెప్పాను. ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? అదే 9 నుంచి 11 వరకు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పానండి. మిగతా ఎంఐఎం ఒకటి, బీజేపీను వాళ్ళు పంచుకుంటారు సీట్లు. బీజేపీ బీఆర్ఎస్కి వస్తుందా? వస్తాయండి. ఖాతా తెరిచిద్ది, తెరవచ్చండి. ఖాతా తెరవచ్చు. రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తికాలంగా ఉంటారని ఆయన జాతకం చూసి చెప్పాను. ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి రేవంత్ రెడ్డి గారికి. అదే తెలంగాణ స్టేట్కి ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం రేపు ఈ మే నెల తర్వాత ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, ఫేస్ చేస్తారు. వీటన్నిటితో పాటు పబ్లిక్ కానీ అందరూ జ్యోతిష శాస్త్రం ద్వారా ఇప్పుడు మీరు ఇన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నప్పుడు మన దేశానికి సంబంధించి వచ్చే విపత్తులు కానీ మనం దేశం ఎట్లాంటి స్థితిలో ఉండబోతుంది రాబోయే రోజుల్లో, అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా, మన దేశానికి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అయితే ప్రపంచంలో ఉన్నతమైన స్థానం ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఈ రకమైనటువంటి ఆలోచన ఎప్పుడైనా మీ చేశారు? 2024 తర్వాత ఎప్పుడైనా సరే అభివృద్ధి దూసుకుపోద్ది. ప్రపంచంలో నెంబర్ 1 అయ్యే అవకాశాలు భారతదేశానికి ఉన్నాయి. మహమ్మారులు అంటారు కదా, అట్లాంటి మళ్ళీ విపత్తులు ఏమైనా వస్తాయా 2019లో వచ్చినట్టు? అప్పుడంటే పంచగ్రహ కూటమి జరిగింది, రేపు కూడా ఏదో ఉంది పంచగ్రహ కూటమి. అలా జరిగినప్పుడు కొంచెం అరిష్టాలు జరుగుతుంటాయండి, ప్లానెట్స్ అన్ని కదలికల వల్ల. అవన్నీ మామూలేనండి. ఎప్పుడైతే అధర్మం పెచ్చిమీరిందో వాటిని తగ్గిస్తాగే భగవంతుడు ఎలాంటివి తీసుకొస్తుంటాడు. మీ వరకు జ్యోతిష శాస్త్రం పట్ల ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి? దీన్ని ఎంతవరకు వినియోగించుకోవాలి? ఏ సందర్భం వరకు దీన్ని విశ్వసించాలి? ప్రతి పనిని ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు ఇటు వెళ్తున్నా, తూర్పు వెళ్తున్నా, పడమర వెళ్తున్నా, ఇట్లాంటి విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా సలహాలు తీసుకుంటున్నారు. స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎంతవరకు ఇది మానవుని యొక్క ఉన్నతమైన దశకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటారు? మీరు చెప్పేది ఏంటి? అది తప్పండి. ఇది ప్రతిదానికి సిద్ధాంతిని ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడగడం. ఎందుకంటే సిద్ధాంతి క్వాలిటీస్ లేవు కదా, సిద్ధాంతంలో క్వాలిటీలు తగ్గిపోయినాయి.
క్వాలిటీలు తగ్గిపోయినప్పుడు కమర్షియల్ అయిపోయినప్పుడు మేము ఇంకా ప్రజలకి న్యాయం ఎలా చేస్తాం, సేవ ఎలా చేస్తాం? నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్యూరిటీగా హానెస్టీగా ఇతరులు మేలు కోరి వాడి స్వలాభం అంటే నా స్వలాభం ఆశించకుండా వచ్చిన వ్యక్తికి మేలు కోరి జ్యోతిష్యం కానీ ఇంకోటి కానీ ఒక డైరెక్షన్ ఒక మంచి మార్గాన్ని చూపించే గురువు ఎవడుంటాడో ఆయన్ని ఫాలో అవ్వమని మీ ద్వారా నేను చెప్పేది ప్రజలకి. ఎప్పుడు కమర్షియల్ గురువులు, స్వార్థపరులు, సెల్ఫిష్ గురువులని దూరంగా ఉండడం వాళ్ళకి మంచిదని నేను చెప్తున్నాను. అది నిస్వార్థ. దాన్ని ఎట్లాగా వాళ్ళు చూస్ చేసుకోవాలి? వాళ్ళు అనుభవంలో అనలైజ్ చేసుకోవటమేనండి. ఇది ఒక మరొక ఆదాయంగానో లేకపోతే అసలు మనకి ఆదాయం వృత్తిగా ఏం లేదండి. మన వృత్తే వ్యవసాయం. మా ముత్తాత ఇక్కడ కూర్చొని మనం మాట్లాడే ప్లేస్ 100 సంవత్సరాల నుంచి మా ముత్తాత గారు ఇందుట్లోనే ఉన్నాడు, మా తాతగారు ఇక్కడే ఉన్నాడు, మా నాన్నగారు ఇక్కడే ఉన్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు? అయితే అవుతాడని మనకున్న పరిజ్ఞానంతో చెప్తున్నామండి. అవుతాడా అవ్వదని రేపు 4వ తారీఖు సాయంకాలం మీకు. కానీ ఖచ్చితంగా మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ ప్రకారం కానీ ఇంతకుముందు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే అవుతారనే చెప్తున్నాను. మనకున్న జ్యోతిష పరిజ్ఞానం అదేనండి. అది ఈరోజు కూడా టీడీపీ బెట్టింగ్లు ₹2 ఇస్తాం గవర్నమెంట్ వద్దని జరుగుతున్నాయి. మా జ్యోతిష్యులు ఏమో మరి రాదని మేము చెప్తున్నాం. ఇక్కడ బెట్టింగ్లు రాయిలు గెలుస్తాడా, మా జ్యోతిష్యులు గెలుస్తారా అనేది రేపు వద్దని రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది. మీకు ఇవాళ కూడా టీడీపీ గవర్నమెంట్ ₹2 ఇస్తాం, వైసీపీ రూపాయే అని బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇది గత అక్టోబర్ నుంచి మొదలైనవి. జగన్కి 60 రావు, 65 రావు, 70 రావు, 78 రావు, మళ్ళీ కిందకు వస్తాం. ఇదేదో షార్జాలో కూర్చుని షార్జా కప్పు క్రికెట్ బెట్టింగ్ మాఫియా లాగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఓకే అండి, థ్యాంక్ యూ ఉదయ భాస్కర్ రెడ్డి గారు. ఇదండి ఉదయ భాస్కర్ రెడ్డి గారి జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఏపీ రాష్ట్ర రాజకీయాల మీద వచ్చే ఫలితాల మీద ఆయన ఇచ్చే తీర్పు అనుకోవచ్చు. అసలైన ప్రజల తీర్పు రేపు 4వ తారీఖు నాడు వెలువడబోతుంది. ఆయన చెప్పిన అంశాలని నేను కట్టుబడి ఉంటానని, ఏదైనా తేడా వస్తే నా క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆయన చెప్తా ఉన్నారు, బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.